హాయ్ ఫ్రెండ్స్. 2023లో ఒకసారి రజనీకాంత్ గారి జైలర్, చిరంజీవి గారి బోలాశంకర్తో క్లాష్ అయ్యింది. ఆ క్లాష్లో ఏమైందో అందరికీ తెలుసు. జైలర్ ఏమో ఇండియా మొత్తం బ్లాక్ బస్టర్ అయ్యింది. బోలాశంకర్ మాత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఇద్దరు లెజెండ్స్ దసరా బరిలో దిగే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈసారి రజనీకాంత్ గారి నుంచి జైలర్ 2 అక్టోబర్ 15న, చిరంజీవి గారి నుంచి విశ్వంబర అక్టోబర్ 16న దసరా కానుకగా మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి కూడా రజనీకాంత్ గారే గెలుస్తారా లేదా చిరంజీవి గారు రివెంజ్ తీసుకుంటారా? ఈ వీడియోలో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా జైలర్ 2 స్ట్రెంగ్త్స్ ఏంటో చూద్దాం. మెయిన్గా ఇది ఒక సీక్వెల్. సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుండే హైప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. దానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, బ్రాండ్ వాల్యూ. మొదటి పార్ట్ జైలర్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, రజనీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. అందుకే ఆడియన్స్ సీక్వెల్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్, నెల్సన్ ప్లస్ అనిరుద్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీద ఆడియన్స్కి హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ సీన్స్, మాస్ మూమెంట్స్ ఇవన్నీ సీక్వెల్లో ఇంకా పెద్ద స్థాయిలో ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థర్డ్ వన్, పాన్ ఇండియా అపీల్. ముఖ్యంగా జైలర్ తమిళ్లో మాత్రమే కాదు, తెలుగు, కన్నడ, హిందీ అన్ని మార్కెట్లో జైలర్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జైలర్ మూవీకి. బట్ జైలర్ 2కి ప్లస్ పాయింట్స్ ఎంత ఉన్నాయో రిస్క్ కూడా అంతే ఉంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. జైలర్ 2కి హైప్ ఎంత ఎక్కువగా ఉందో ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆడియన్స్ మైండ్లో ఒక బెంచ్ మార్క్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. మొదటి పార్ట్ జైలర్ని పెంచాలి, స్టోరీ బిగ్గర్గా ఉండాలి, యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, ఎమోషన్ స్ట్రాంగ్గా పండాలి. ఒకవేళ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకపోతే నెగిటివ్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం జైలర్ 2కి చాలా ఎక్కువ ఉంది. అంటే ఓపెనింగ్ కలెక్షన్స్ హ్యూజ్గా వచ్చినా లాంగ్ రన్ డ్యామేజ్ అయ్యే రిస్క్ జైలర్ 2కి చాలా ఎక్కువగా ఉంది. సీక్వెల్ సినిమాలకి ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. మరి ఇప్పుడు విశ్వంబర పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు చాలా హైప్ ఉంది. తర్వాత ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యాక చాలా నెగిటివిటీ వచ్చింది. దాంతో టీము వచ్చిన నెగిటివిటీని పాజిటివ్ వేలో తీసుకొని మూవీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా డిలేస్ చూసాం. రిలీజ్ డేట్లు మారాయి, విఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. దీనివల్ల హైప్ కొంతగా తగ్గిపోయింది. సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ చాలా తగ్గిపోయింది. కానీ ఇదే సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యింది ఇప్పుడు. ఎందుకంటే లో ఎక్స్పెక్టేషన్స్, బిగ్ ఆపర్చునిటీ. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రస్తుతం చాలా కంట్రోల్గా ఉన్నాయి. అసలు ఈ విశ్వంబర మూవీ ఒకటి ఉందని అందరూ మర్చిపోయారు. ఇదే ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రైలర్ ఇంప్రెస్ చేసి విజువల్స్ కన్విన్సింగ్గా ఉంటే స్టోరీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం విశ్వంబర వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఇంకో ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేయాలి, అదే ఫ్యామిలీ ఆడియన్స్. దసరా హాలిడేస్లో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. జైలర్ 2 మెయిన్లీ మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది. విశ్వంబర ఫ్యాంటసీ ప్లస్ ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తే ఫ్యామిలీస్, కిడ్స్, ఉమెన్ ఆడియన్స్ ఈ సెక్షన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం విశ్వంబర మూవీకి ఉంది. లాంగ్ రన్లో ఇదే డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. తెలుగు స్టేట్స్లో అడ్వాంటేజ్ ఎవరికి ఎక్కువగా ఉంది? తెలుగు స్టేట్స్లో చిరంజీవికి డికేట్స్ నుంచి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. కంటెంట్ క్లిక్ అయితే ఫెస్టివల్ అడ్వాంటేజ్తో కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. రజనీకాంత్కి కూడా తెలుగు మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి ఈసారి దసరా కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి ఈ 2 సినిమాల్లో వాట్ విల్ డిసైడ్ ద విన్నర్ అంటే ఈ క్లాష్లో స్టార్ పవర్ అవసరం లేదు. ఈ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. అందులో ట్రైలర్ ఇంపాక్ట్, సాంగ్స్ రెస్పాన్స్, అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ టాక్, ఫస్ట్ వీకెండ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అండ్ రిపీట్ ఆడియన్స్ ఇవన్నీ కలిస్తేనే ఏ మూవీ దసరా విన్నర్ అని క్లియర్గా చెప్పగలం. ఫైనల్ వర్డిక్ట్ ప్రస్తుతం అయితే హైప్ పరంగా చూస్తే జైలర్ 2 క్లియర్ విన్నర్. కానీ ప్రెజర్ కూడా జైలర్ 2కి ఎక్కువ ఉంది. విశ్వంబరకి హైప్ తక్కువగానే ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే విశ్వంబర కంటెంట్ సర్ప్రైజ్ చేస్తే ఈసారి చిరంజీవి గారు ఈ క్లాష్లో విన్నర్ అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. చివరిగా 2023తో హైప్తో వచ్చిన జైలర్ మూవీ గెలిచింది. 2026లో అయినా కంటెంట్ గెలుస్తుందా లేదా? ఈసారి ఎవరు విన్నర్ అవుతారు? రజనీకాంత్ గారా లేక చిరంజీవి గారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.